హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రమంతా షాక్, సుప్రీంకోర్టు తీర్పు అయితే రద్దు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక వివరాలు చూసుకున్నట్లయితే అది ఓటర్ హక్కేమీ కాదు. సో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చరాస్తుల వెల్లడి అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అభ్యర్థులకు సంబంధించిన ప్రతి చరాస్తి విలువ వెల్లడించాల్సిన అవసరం లేదని అయితే పేర్కొంది. ఈ విధమైన సమాచారం తెలుసుకోవడం ఓటర్ల ఖచ్చితమైన హక్కేమీ కాదనేది కూడా స్పష్టం చేసిందండి. అంతేకాకుండా అత్యంత విలువైన ఆస్తులు ఉండి విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటే తప్ప అభ్యర్థి, అతని కుటుంబ సభ్యులు చరాస్తి వివరాలైతే బహిర్గతం చేయవలసిన పని లేదనైతే చెప్పిందండి. అభ్యర్థిత్వానికి అయితే సంబంధం లేని విషయాలలో గోప్యత పాటించే హక్కు వారికి ఉందని పేర్కొంటూ 2019లో స్వతంత్రంగా అభ్యర్థిగా గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ తేజు ఎమ్మెల్యే కరిఘో ఎన్నికలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. కరిఘో ఎన్నికలపై ఆయన ప్రత్యర్థి లేవనెత్తిన అభ్యంతరాలను న్యాయస్థానం అయితే త్రోసిపుచ్చింది. సో మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే ఎలక్షన్స్లో నిలబడతారో వాళ్ళ యొక్క స్థిరాస్తి, చరాస్తి అన్నీ కూడా ప్రజలకు బహిర్గతం చేయవలసిన అవసరం లేదు అని అయితే సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చిందండి. సో ఇలా అయితే ఉంది. ఒకవేళ అభ్యర్థి కనుక విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ విలాసంగా ఉంటే తప్ప మిగతా పరిస్థితుల్లో చెప్పాల్సిన అవసరం అయితే పెద్దగా ఏం లేదని అయితే పేర్కొనడం జరిగింది.